శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఈ పండుగ దినాల్లో ప్రభు కృప మీ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఒక మాట మనం చదువుకున్నాం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. చాలా శ్రేష్టమైనటువంటి మాట ప్రభు ఇక్కడ రాపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు అనగా మనకు తెలిసినటువంటి పదమేది. ఇస్సాకు అనగా చిరునవ్వు. అబ్రహాముకు వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడు ఇస్సాకు. కాబట్టి ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏ దేశంలో ఉన్నాడు అని మనం ప్రశ్నించుకుంటే అది ఫిలిస్తీన్ల దేశము, గెరారు దేశమని రాయబడింది. గెరారు దేశంలో ఉన్నాడు. ఆ దేశానికి రాజు అబీమెలెకు అనేటటువంటి రాజు కూడా ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ దేశంలో పరదేశిగా ఇస్సాకు జీవిస్తూ ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు. అయితే ఇస్సాకు ఆ దేశంలో విత్తనము వేసి 100 ఫలాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాము. విత్తనం వేసినాడంట, అనగా ఒక బ్యాగ్ విత్తనాలు తీసుకుపోయి పొలంలో చల్లి 100 అనగా 100 బ్యాగులు దేవుడు మరి ఆయనకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. 100 ఆశీర్వాదము. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మామూలుగా 30 గాను, 60 గాను, 100 ఉంటుంది. అనగా అంచెలంచెలుగా ఉంటుంది. ఒకేసారి ఎవరిని కూడా 100 దేవుడు దీవించడు. ఒకవేళ ఆ విధంగా దీవించినట్లయితే వాళ్ళు మాట వినరు. అయితే ఇస్సాకును దేవుడు జ్ఞాపకం చేసుకొని 100 దీవెనను ఇస్సాకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. 100 దీవించినాడంట. పరదేశిగా ఉన్నటువంటి ఇస్సాకును దేవుడు జ్ఞాపకం చేసుకొని 100 దీవెనను ఇస్సాకు ఇచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇస్సాకును 100 ఎందుకు దీవించినాడు? ఇస్సాకులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అని ఒకవేళ మనము ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాల్లోకి వెళ్ళి మరికొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. మొదటగా ఇస్సాకు సమాధాన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఇస్సాకు ఎలాంటి వాడంటే సమాధాన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎవరితో గొడవ పెట్టుకునేటటువంటి వ్యక్తి కాదు. చిన్న చిన్న విషయాలకి మరి గొడవలు పడి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చుకునేటటువంటి వ్యక్తి అంతకంటే కాదు. సమాధాన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. నేటి దినాన మనం గమనిస్తే ఈ సమాధానం లేకుండా పోయింది మనుషుల్లో. మనుషుడు తన తెలివితన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ సమాధానానికి దూరం అయిపోతూ ఉన్నాడు. వారి హృదయాల్లో సమాధానం లేకుండా పోతుంది. మానవ హృదయాల్లో సమాధానం లేకుండా పోతుంది. కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. సంఘాలలో కూడా సమాధానం లేకుండా పోతుంది కదా. నేటి దినాన సంఘాలలో కూడా సమాధానం లేక సంఘాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి సమాధానం లేనటువంటి స్థితిలో మానవుడు నేటి దినాన జీవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు శిష్యులను పంపిస్తూ ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు వెళ్ళే చోట సమాధానాన్ని విత్తండి. మీరు వెళ్ళే ప్రతి చోట మీరు ఏం చేస్తారంటే సమాధానాన్ని విత్తమని చెప్తున్నాడు. సమాధానాన్ని మరి మీరు ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సమాధానం లేకనే నేటి దినాన
కుటుంబాలలో అన్నదమ్ముళ్ళ మధ్యలో సమాధానం లేకుండా పోతుంది. ఈ సమాధానం లేకుండానే మరి భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. సమాధానం లేకనే అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమాధానము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. సమాధానాన్ని ఎవరిస్తారు? ఎక్కడికి పోతే దొరుకుతుంది సమాధానం అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే 29వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు సమస్త ఆశీర్వాదాలకు ఓటై ఉండుట చేత ఆయన తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడు. నీకు సమాధానం లేకపోతే నువ్వు ఎక్కడ తిరిగినా కూడా అది దొరకదు. నీకు ప్రభు యొద్దకు రావాలి. నీ కుటుంబానికి సమాధానం కావాలంటే, నీ హృదయానికి సమాధానం కావాలంటే దేవుని యొద్దకు రావాలి. యేసయ్య యొద్ద తప్ప ఇంకెక్కడ కూడా నీకు సమాధానం దొరకదన్నటువంటి సత్యాన్ని మొదట మనం గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమాధానాన్ని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో దొరుకుతుందని వెతుకుతున్నారు, కానీ ఎక్కడ కూడా దొరకదు. నువ్వు యేసయ్య కాడికి వస్తేనే నీకు సమాధానం దొరుకుతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకని యేసయ్య కాడ సమాధానం దొరుకుతుంది అని మనం ఒకవేళ ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన సమాధానానికి జనకుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సమాధానానికి జనకుడు ప్రభువేనని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా సమాధానానికి అధిపతి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సమాధానానికి అధిపతి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా సమాధానానికి రాజని కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఆయనకి షాలేం రాజు అనేటటువంటి మరొక పేరు కూడా ఉంది. షాలేం రాజు అనగా సమాధానపు రాజు. కాబట్టి సమాధానానికి రాజని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సమాధానం ప్రభు యొద్ద ఉంది. నీ జీవితంలో సమాధానాన్ని పోగొట్టుకున్నావా? నెమ్మది లేదా? శాంతి లేదా? సమాధానము నీ జీవితంలో లేదా? ప్రభు యొద్దకు రా. ప్రభు యొద్ద మాత్రమే సమాధానం దొరుకుతుంది. ప్రభు యొద్దకు వచ్చి మోకరించినట్లయితే, మోకరించి చేతులు చాపినట్లయితే ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడనే మీకు మనవి చేస్తున్నాను. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకుంటున్నా సమస్తమైన వారులారా నా యొద్దకు రమ్మని చెప్తున్నాడు. వాళ్ళు ఎవరైనా కానీ ప్రభు యొద్దకు వచ్చినట్లయితే వారి భారాన్ని తీసివేసి ప్రభు సమాధానాన్ని అనుగ్రహిస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఎవరికి ఇస్తాడు ఈ సమాధానం అని ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకుంటే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరికి సమాధానము అంటే ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. నీకు సమాధానం కావాలంటే నీవు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టమైన ఆలోచనలు చేయాలి. దేవునికి ఇష్టమైన తలంపులని జీవితంలో ఉండాలి. దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడవాలి. దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇంకా ఏముండాలి అంటే హెబ్రీ పత్రిక 11:6లో మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యము. విశ్వాసం ఉండాలి. సంపూర్ణంగా ప్రభువుని నమ్మాలి. ఆయనే లోకరక్షకుడని, ఆయనే మన కొరకు దిగి వచ్చినటువంటి దేవాది దేవుడని, ఇంకా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడని, ఇంకా మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి మన తండ్రిని నీవు విశ్వసించాలి. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా 16వ కీర్తన 3వ వచనంలో కూడా భక్తి కలిగిన జీవితం ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. భక్తి కలిగి ఉండాలి. ఎలాంటి భక్తి అంటే భయభక్తులు కలిగి మరి మనం ముందుకు వెళ్ళేటటువంటి వారంగా ఉండాలి. భయం లేని భక్తి కాదు, భయంతో కూడిన భక్తి కలిగి ఉండాలి. భయం లేని భక్తి ప్రమాదకరమైనది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా సామెతలు 11:20లో యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులు ఆయనకి ఇష్టలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యథార్థత ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము
మరి ఇంట్లో ఒక విధంగా, బయట ఒక విధంగా, ఇంకా మనకు సంబంధించినటువంటి వారు కాడ ఇంకొక విధంగా ఉండేటటువంటి వారంగా మనం ఉండకూడదు. ఎక్కడ కూడా యథార్థత కలిగి ఉండాలి. హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొక విధంగా ప్రవర్తించేటటువంటి వారంగా మనం ఉండకూడదనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. యథార్థత కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో అలాంటి వారు దేవునికి ఇష్టలు, వారికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలి. నీకు సమాధానం కావాలంటే దేవునికి ఇష్టమైన జీవితం నీలో ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం లేకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీకేది నచ్చితే ఆ పని చేస్తూ, దేవా నా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదంటే ఎలా వస్తుంది? దేవుడు ఇవ్వడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని వైపు చేతులు చాపు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడని, శాంతిని అనుగ్రహిస్తాడని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడని మీకు మనం చేస్తున్నాను. మొదట మరి ఇస్సాకును మనం గమనిస్తే ఆయన మొదట సమాధాన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. సమాధాన స్వభావం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనను నూరంతలుగా దీవించడానికి మొదటి కారణము సమాధాన స్వభావం కలిగి ఉన్నాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, ఇస్సాకు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆదికాండం 24:63 వచనంలో ఆయన సాయంకాలము జానించుటకు పొలమునకు వెళ్ళెను అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఇస్సాకులో రెండో విషయాన్ని మనం గమనిస్తే నూరంతలుగా ఎలా దీవించబడ్డాడు ఇస్సాకు అని మనం చూసినప్పుడు ఈ రెండో విషయంలో ఇస్సాకు ప్రతిదినము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. ప్రతిదినం పొలానికి పోతాడంట. పొలానికి పోతూ ఉంటారు రైతులు, పొలానికి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఆ పొలానికి కావలసినటువంటి మరి దానికి కావలసిన నీళ్ళని, ఇంకా దానికి కావలసినటువంటి ఎరువులను అవన్నీ కూడా వాటికి మరి ఇవ్వటానికి వెళుతూ ఉంటారు. అయితే ఇస్సాకు ఎందుకు పోతూ ఉన్నాడు పొలానికంటే, ఒకవేళ ఇస్సాకు కూడా వాటికి నీళ్లు పెట్టడానికి వెళ్ళుండొచ్చు. అయితే అంతకంటే ముందుగా ఆయన ఎందుకు పోతున్నాడని రాసిందంటే వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనకు తెలిసినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి ఆయన పొలానికి వెళ్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది వాక్యాన్ని మరి ధ్యానం చేసేటటువంటి వారంగా, వాక్యాన్ని వినేటటువంటి వారంగా, వాక్యాన్ని చదివేటటువంటి వారంగా, వాక్యాన్ని భద్రం చేసుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. వాక్యమందు శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము వేకునే లేచి చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. చదివినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దాన్ని భద్రం చేసుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమందు శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. లుదియా అనేటటువంటి సహోదరి మరి ఫిలిప్పీ పట్టణంలో పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మరి విన్నదంట. దారిని పోతూ వాక్యాన్ని విన్నదంట. ఆ వాక్యాన్ని విన్న కారణంగా తాను రక్షింపబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన గ్రామాన్ని కూడా రక్షించుకోగలిగింది. వాక్యము శక్తివంతమైనది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్యమందు శ్రద్ధ కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా వాక్యం ఏం చేస్తుంది అంటే వాక్యము విశ్వాసులను బలపరుస్తుందని మీకు మనం చేస్తున్నాను. వాక్యం చదివిన దానివల్ల మనము ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపడతామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది బలహీనులుగా ఉంటారు. ఎందుకు బలహీనులుగా ఉంటారు? వాళ్ళు క్రైస్తవులయ్యండి, అలాగే ఆలయాలకు వెళుతూ బలహీనమైనటువంటి స్థితిలో ఉంటారు. ఏ కారణం కంటే
వారిలో ప్రార్థన ఉండదు, వాక్యము చదవరు. 2 కారణాల వల్ల వారు ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోతూ ఉంటారు రోజు రోజుకి. కాబట్టి వాక్యం చదివిన దానివల్ల ఆ వాక్యము విశ్వాసులను బలపరుస్తుందని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును దయచేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే చీకటిలో ఉన్నటువంటి వారికి దేవుణ్ణి తెలుసుకోక, మరి యేసయ్య ఎవరో తెలియక చీకటిలో సంచరిస్తూ ఉన్నటువంటి వారికి వారి జీవితంలో వెలుగును దయచేస్తుందనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి జ్ఞానం ఇస్తుంది. అజ్ఞానంలో కూరుకొనిపోయినటువంటి వారికి జ్ఞానం ఇస్తుంది దేవుని వాక్యము. ఇంకా కష్టాల్లో, శ్రమల్లో ఉన్నటువంటి వారికి మార్గాన్ని చూపిస్తుంది అన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము వాక్యాన్ని చదివేటటువంటి వారంగా మనం ఉండాలనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వాక్యాన్ని చదవాలి. ప్రతిదినము దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, భద్రం చేసుకునేటటువంటి వారంగా ఉండాలనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. 119 కీర్తన 25వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించిందని చెప్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఆత్మీయంగా చనిపోయినటువంటి నన్ను నీ వాక్యము బ్రతికించిందని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉందన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 4:14లో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు అనేటటువంటి మాట కనిపిస్తుంది. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అనేక మంది బిడ్డలు. ఎంతో కష్టపడి కుటుంబాలను విడిచి ఎన్నో శ్రమలు ఎదుర్కొని దేవుని వాక్యాన్ని తన దాసులు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే రాస్తున్నాడు, విత్తువాడు వాక్యమును విత్తుచూ ఉన్నాడు, ఆ విత్తనము దేవుని వాక్యమే. లూకాసు సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ విత్తు వాక్యము ఏంది అంటే దేవుని వాక్యమేనని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా 126వ కీర్తన మనం చూసినట్లయితే 6వ వచనంలో విత్తబడిన దేవుని వాక్యము వెనుదిరిగి రాక దేవుని కార్యాలను జరిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే దేవునికి ఏది ఇష్టమో ఆయన కార్యాలను జరిగిస్తుందన్న సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మరి వాక్యాన్ని చదివేటటువంటి వారంగా ఉండాలి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు నడిచేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యము మనలను ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మనల్ని నడిపిస్తుందనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతిదినము ఇస్సాకు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు పొలానికి వెళ్ళి. దీనిని బట్టి వాక్యమందు ఇస్సాకు ఆసక్తి కలిగి ఉన్నాడు. నూరంతలుగా దీవించడానికి రెండో కారణం ఏంటంటే వాక్యం అంటే ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు ఇస్సాకును నూరంతలుగా దీవించడానికి మూడో కారణాన్ని మనం గమనిస్తే ఆదికాండం 26-25లో ఇస్సాకు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. వాక్యం చదవటమే కాదు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పొలానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవుడు మనల్ని దీవించాలంటే, మన కుటుంబాలను దీవించాలంటే, బిడ్డలను ఆశీర్వదించాలంటే తల్లిదండ్రులుగా బాధ్యత కలిగినటువంటి వారంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన బిడ్డల్ని బహుగా దీవిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయకుండా, బిడ్డల కొరకు ప్రార్థన చేయకుండా, కుటుంబం కొరకు ప్రార్థన చేయకుండా దీవెనలు నీ కుటుంబం మీదకి రావన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. అనేక మంది ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో కూరుకుని పోతూ ఉన్నారు, ఎదగకుండా ఎందుకు దిగజారిపోతూ ఉన్నారని మనం ప్రశ్నించుకుంటే ప్రార్థన కూడా ఒక కారణము. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన ఏం చేస్తుందంటే మన కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి మనలను విడిపిస్తుందన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
కష్టాల్లో ఉన్నాం, అనేక కారణాలను బట్టి కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. ఆర్థికపరమైనవి కావచ్చు, అనారోగ్యపరమైనవి కావచ్చు, కుటుంబపరమైనవి కూడా కావచ్చు. కాబట్టి అనేక కారణాలను బట్టి మనం కన్నీళ్లు విడుస్తూ ఉన్నాం, మనం బాధలు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మన కష్టాల నుంచి, మన కన్నీళ్ళ నుంచి విడిపించబడాలంటే ప్రార్థన చేయాలి. ఎవరు కూడా విడిపించరు, ప్రభువుని అడగాలి. మోకరించి దేవుని వైపు చేతులు చాపి, ప్రభా నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసు, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటూ ఉన్నానో నీకు తెలుసు నాయన. నా పరిస్థితుల నుంచి, నా కష్టాల నుంచి, నా బాధల నుంచి, నా కన్నీళ్ళ నుంచి నన్ను విడిపించమని ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితేనే ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన దేవునికి ఏదైనా సాధ్యమే. హిజ్కియా విషయంలో కూడా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా నీ సమయం అయిపోయింది, ప్రవక్తను పంపించి నీ సమయం అయిపోయింది, ఇల్లు సర్ది పెట్టుకో, ఇంకా ఏమైనా చేయాల్సిన పనులుంటే చేసి పూర్తి చేసుకో, నీ సమయం అయిపోయిందని చెప్పినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిననేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన కన్నీళ్లు విడవటం ప్రభువు చూచి మరి తన ప్రవక్తను వెనక్కి పంపిస్తూ ఉన్నాడు. మరలా 15 సంవత్సరాలు ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, మన కష్టాలను చూసేటటువంటి దేవుడు, మన కన్నీళ్లను చూసేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నా మోకరించి దేవుని వైపు చేతులు చాపు ధైర్యంగా, యేసయ్య నీ కష్టాల నుంచి విడిపించేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన మన కష్టాల నుంచి విడిపిస్తుందని మీకు మరి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుంది ప్రార్థన. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డలకు వివాహం కాలేదా, ఉద్యోగాలు లేవా, నీ బిడ్డల కొరకు మరి మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. దేవుడు నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడని, అద్భుతాలు జరిగిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రార్థన మనల్ని బలపరిచి మనం చేయలేనటువంటి గొప్ప కార్యాలను మన చేత దేవుడు చేపిస్తాడు. ప్రార్థన వలన, ప్రార్థన ద్వారా మనల్ని దేవుడు బలపరిచి గొప్ప కార్యాలు మన చేత చేపిస్తాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మన ప్రార్థన మన కుటుంబానికి కాపుదలుగా ఉంటుందన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థన నీ కుటుంబానికి కాపుదలుగా ఉంటుంది. ప్రార్థన చేయాలి. మరి చాలామంది కుటుంబ ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయబాకండి. చేయొద్దని మీకు ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా. కుటుంబంలో ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన నీ కుటుంబానికి కాపుదలుగా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థనా పరులమై ఉండాలి. దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఎలా ప్రార్థన చేయాలంటే పాపమును ఒప్పుకుంటూ, లేఖనాలు మాట్లాడుతూ ఎజ్రా 10 మొదటి వచనంలో పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. పాపాన్ని అలాగే ఉంచుకొని, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా నీ సమస్య పరిష్కారం కాదు. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. మొదట ప్రార్థనకు మోకరించినప్పుడు నీ పాపాన్ని ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మీకా 3వ అధ్యాయం 4వ వచనంలో దుర్మార్గతను విడిచి ప్రార్థన చేయాలి. దుర్మార్గపు స్వభావాన్ని అలాగే ఉంచుకొని ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండకూడదు. ఆ దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చేతులు చాపేటటువంటి వారంగా మనం ఉండాలి. అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చేంత వరకు, మన ఎడల కనికరం చూపేంత వరకు, జాలి చూపి ఆయన దయగల హస్తం చాపేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తావో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన సమస్యలు పరిష్కరిస్తాడు, మన ఇబ్బందులు తొలగిస్తాడు, మన బిడ్డలు జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇస్సాకులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా, ఇస్సాకులో చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకని ఇస్సాకుని నూరంతలుగా దేవుడు దీవించినాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మొదటి కారణము సమాధాన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. సమాధాన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. రెండో కారణాన్ని మనం గమనిస్తే,
ఇస్సాకు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇస్సాకు నూరంతలుగా దీవించబడటానికి ఈ 3 కారణాలు కూడా మరి ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా సమాధాన స్వభావం కలిగి ఉండాలి. సమాధాన స్వభావం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని కూడా దీవించాలంటే, ఆశీర్వదించాలంటే సమాధాన స్వభావం కలిగి ఉండాలి. అలాగే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అలాగే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలు మీ మాటలు వింటూ ఉంటుండగా నాయన, ఈ మాటలను మీ బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను నాయన. మీ బిడ్డలు, అనేక మంది బిడ్డలు వారి కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు నాయన. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి ఇబ్బందిని తొలగించండి, ప్రతి కష్టాన్ని నుంచి విడిపించండి. మీ బిడ్డలకు కావలసిన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను నాయన. వివాహం కావలసినటువంటి బిడ్డలు, ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, ఆ బిడ్డలకు కూడా సహాయం చేయమని, మీ బిడ్డలు సంతోషపడలాగిన మీ కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.